విశాఖ జిల్లా మాడుగుల టీడీపీ సీటుపై ఉత్కంఠ నెలకొంది. పార్టీ వర్గాలు అభ్యర్థి మార్పు అనివార్యమంటున్నాయి. దీంతో మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి అభ్యర్థిత్వంపై హైకమాండ్ సమాలోచనలు చేస్తుంది. అయితే ఆయన మాడుగుల వెళ్లేందుకు మనస్ఫూర్తిగా అంగీకరించడం లేదు. పెందుర్తిలో అవమానించి మాడుగులలో అవకాశం ఇస్తామనడంపై పెద్దగా ఆసక్తి చూపడం లేదు. అయితే క్రియాశీల కార్యకర్తగా మాత్రమే మిగిలిపోతానని ఇప్పటికే బహిరంగ ప్రకటన చేశారు. అటు మాడుగుల సీటును ఎన్ఆర్ఐ పైల ప్రసాద్ కు అధిష్టానం కేటాయించింది. హైకమాండ్ వైఖరితో తీవ్ర అసంతృప్తితో ఉన్న మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామనాయుడు ఇప్పటికే పైలాకు వ్యతిరేకంగా ర్యాలీలు నిరసనలు చేస్తున్నారు. అంతేకాదు రామనాయుడికి టికెట్ ఇవ్వకపోతే రాజీనామాలకు సిద్ధమంటున్నారు ఆయన వర్గం. విశాఖ జిల్లా మాడుగుల టీడీపీ సీటుపై ఉత్కంఠ నెలకొంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, శ్రావణి, గ్రూపు రాజకీయాలు అంతర్గత విభేదాల కారణంగా మాడుగుల తెలుగుదేశం పార్టీలో పరిస్థితులు రోజురోజుకు దిగజారుతున్నాయి. ఈ సీట్లో ఇప్పటికే ఎన్ఆర్ఐ పైలా ప్రసాద్కు కన్ఫర్మ్ చేయగా ఆయన ప్రత్యర్థి వర్గంగా సొంత పార్టీలోనే వ్యతిరేకత వస్తోంది. మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామనాయుడు ఇప్పటికే అధిష్టాన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ భారీ ర్యాలీలు బహిరంగ ప్రకటనలు చేస్తున్నారు. మరోవైపు ఇన్ఛార్జిగా ఉన్న పీవీజీ కుమార్ కూడా తన వైఖరిని వ్యక్తం చేస్తున్నారు. పీవీజీ కుమార్ కానీ గవిరెడ్డి రామనాయుడు వర్గంలో ఇద్దరు ఎవరికైనా ఒకరికి టికెట్ ఇవ్వాలన్న డిమాండ్ మొదటి నుంచి ఉంది. అయితే ఎన్ఆర్ఐని ఆర్థిక కారణాలను చూపించి ఎన్ఆర్ఐ పైలా ప్రసాద్కి ఇక్కడ సీటు ఇవ్వడాన్ని మిగిలిన రెండు వర్గాలు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్న తరుణంలో అక్కడ సీటును మార్చే ఆలోచనలో పార్టీ అధిష్టానం ఉంది. మొదట్లో దీన్ని జనసేనకి ఇవ్వాలనుకున్నప్పటికీ కూడా జనసేన తాము కోరిన 4 సీట్లు ఇప్పటికే సర్దుబాటు చేసుకుంది. ఇప్పుడు మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తిని మాడుగులకు పంపించి అక్కడ అభ్యర్థి మార్పును తీసుకురావడం ద్వారా మిగిలిన 3 గ్రూపులు ఏవైతే వివిధాల కారణంగా ఇబ్బంది పడుతున్నాయో ఆ గ్రూపులన్నింటినీ సెట్ చేయాలనేది తెలుగుదేశం పార్టీ ఆలోచన. పైగా అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న బూడి ముచ్చలనాయుడు డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన ఎంపీ అభ్యర్థిగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయన కుమార్తె అనురాధకు అక్కడ సీట్ ఇచ్చారు. వరుసగా 2 సార్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తోంది. 3ఓసారి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాడుగుల్లో గెలవడానికి పూర్తిస్థాయి అనుకూల పరిస్థితులు ఉన్నాయన్న నేపథ్యంలో ఒక బలమైన అభ్యర్థి బండారు సత్యనారాయణమూర్తి అవుతారనే ఒక అంచనా ఉంది. ఈ క్రమంలోనే ఆయన అభ్యర్థిత్వాన్ని తీవ్రంగా పరిశీలిస్తోంది. 1-2 రోజుల్లో దానిపైన స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇక బండారు సత్యనారాయణమూర్తి మాత్రం మాడుగులు వెళ్ళడానికి మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నారు. తాను ఏదైతే పెందుర్తి నియోజకవర్గానికి లోకల్గా ఉంటానో లోకల్గా ఉన్న పెందుర్తి నియోజకవర్గాన్ని జనసేనకు కేటాయించడం ద్వారా తనకు ఒక అవమానం జరిగింది. తనకు అభ్యర్థిత్వం ఖరారు చేయకపోవడం, ఫస్ట్ లిస్ట్ అంటే 4 లిస్టులు కూడా ఎక్కడ కూడా తన పేరును పెట్టకపోవడం అనేదే అవమానంగా భావిస్తున్నారు. ఆయన మాడుగులు వెళ్ళడానికి ఏమాత్రం ఇష్టంగా లేరు. కేవలం క్రియాశీల కార్యకర్తగా మాత్రమే కొనసాగుతానని చెప్తున్న తరుణంలో హైకమాండ్ ఒప్పించే ప్రయత్నం చేస్తోంది. అయితే ఇక్కడ బండారు సత్యనారాయణమూర్తి కానీ పైలా ప్రసాద్లో ఎవరి అభ్యర్థిత్వానికి ఖరారైనా మిగిలిన 2 గ్రూపులు కలిసి వచ్చే పరిస్థితి కనిపించట్లేదు. రామానాయుడుకు ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి టచ్లో ఉన్నారనే ఒక ప్రచారం అయితే విస్తృతంగా జరుగుతోంది. ఆయన వర్గం రాజీనామాలకు సిద్ధమవుతుంది. రామానాయుడు కాకుండా ఎవరికి సీట్ ఇచ్చినా కూడా తాము రాజీనామాలు చేస్తామని చాలా స్పష్టంగా చెప్తున్న పరిస్థితి ఉంది. ఈరోజు సాయంత్రం 4 గంటలకు ఒక మీటింగ్ కూడా జరుగుతుంది. ఆ మీటింగ్లో తుది నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉంది. ఓవరాల్గా మాడుగుల తెలుగుదేశం పార్టీలో అసంతృప్తులు కావచ్చు, గ్రూపు రాజకీయాల వ్యవహారం ముదిరి పక్కన పడింది. ఇక్కడ బండారు సత్యనారాయణమూర్తి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తే ఆయన మనస్ఫూర్తిగా వెళ్తారా లేదనేది మాత్రం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ కనిపిస్తోంది. రైట్ రవిచంద్ర, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.